season. Last two seasons were highly successful because of the digital reach that CCL has generated. And this year we are coming back to Hyderabad, which we missed last season, the year before. And Telugu Warriors is the most successful team in CCL, and we can call it as the heart of CCL because the fans' engagement with the players is huge when compared to any other team. And Telugu Warriors is playing its first game in Bangalore on 8th February. That is going to be a big game of the tournament, can be called as the biggest game of the tournament. And Telugu Warriors is also playing Bhojpuri and Chennai in Hyderabad on Feb 14th and 15th. We request all the media to support us in getting as many fans as possible to the stadium, because these two games are going to be high octane games, because Telugu Warriors has been coming back this year with a vengeance to win the cup is what I feel. All the best, Warriors. Good afternoon, Andarki. Firstly, I'll say about Vishnu. 12 years? Yeah, 14 years. 14 years to the 11th season. మీరు ఒక విజువల్ చూస్తే నేను మరీ చిన్నపిల్లల్లో ఉన్నాను అక్కడ. సో యూ కెన్ సే ఐవ్ గ్రోన్ అప్ ప్లేయింగ్ ఇన్ CCL. 14 whatever 13 years బ్యాక్ ఈ ఐడియా చెప్పినప్పుడు అసలు ఇది వర్క్ అవుద్దా లేదా, హౌ మచ్ ఎఫర్ట్ వీ హ్యావ్ టు పుట్ టు మేక్ ఇట్ వర్క్ అనేది ఎవరికి తెలియదు. బట్ వీ స్టాండ్ హియర్ టుడే అట్ ద 11th సీజన్. సో ఆబ్వియస్లీ ఒక డెకేడ్ పైన ఏదన్నా ఉందంటే ఇట్స్ వర్క్డ్, అండ్ బిహైండ్ దట్ ఇట్స్ ఆల్ హిజ్ హార్డ్ వర్క్, ప్యాషన్, అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ హిజ్ బిలీఫ్. During the bad times also, I know all the things he's had to do to keep the league alive, and team owners like Sachin Joshi also to support the league and make it happen. There's, tough times. We've gotten through tough times, so we stand here after a long journey, I think. So I would like to commend all of you for that. Coming to our team, yes, 4-time champions. మేము 4 సార్లు గెలిచాము. వేరే టీంలో I think behind us only 2 సార్లు గెలిచినట్టు ఉన్నారు. సో ఈసారి కూడా ఐదో కప్ కొట్టేసి, మోర్ ఇంపార్టెంట్లీ అందరినీ ఎంటర్టైన్ చేద్దామని వస్తున్నాము. వి ప్లే విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. ద మోస్ట్ ప్యాషనేట్ క్రికెటర్ ఇన్ దిస్ వరల్డ్ ఐ థింక్ ఇస్ తమన్. అన్నీ వదిలేసి క్రికెటే ఆడతాడు. సో వీఆర్ కమింగ్ విత్ ఆల్ అవర్ లవ్, ప్యాషన్ టు ఎంటర్టైన్ ది ఆడియన్స్, నాట్ జస్ట్ టు ప్లే క్రికెట్ బట్ టు ఎంటర్టైన్. వీ లైక్ టు ఎంటర్టైన్. సో వీ విల్ సీ ఎవ్రీ వన్ ఇన్ ద గ్రౌండ్. ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం 15th and 16th. 14th and 15th, I'm sorry. 14th and 15th Uppal Stadium undi. So please come support us. We will give our heart and soul and try and entertain you. Thank you, media mitralandariki vachinanduku support cheyandi. We need all your support to make everyone aware of the matches. 8th we are playing in Chinnaswamy Stadium against Karnataka Bulldozers, and then the league will progress from there. Thank you so much for coming today. Thank you for your support. Media mitrulaki andariki good afternoon. తెలుగు వారియర్స్ టీమ్ ఇప్పటికి 4 times గెలిచింది. 5th time ఆడబోతున్నాం. దిస్ ఈజ్ CCL సీజన్ 11th. February 8th స్టార్ట్ అవుతుంది చిన్నస్వామి స్టేడియంలో. అక్కడ బెంగళూరులో మన తెలుగు వాళ్ళు ఎవరున్నా కూడా వచ్చి మన తెలుగు టీంని సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ విష్ణుకి థ్యాంక్ యూ సో మచ్. చాలా సక్సెస్ఫుల్గా సీజన్స్ని రన్ చేస్తున్నాడు. అండ్ అఖిల్ చెప్పినట్టు మా తమన్ ఉంటే ఇక్కడ క్రేజీ అంతా చూశారు కదా. ఇప్పుడే ఏవీలో ఎలా ఉన్నాడు మావాడు, ఫుల్ ఫామ్లో ఉన్నారు. అండ్ మా టీం అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఈసారి సీజన్ 11లో మేము 5th time కప్ తీసుకురావాలని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. డెఫినెట్గా సచిన్ జోషి గారికి అండ్ అఖిల్ డార్లింగ్కి ఈసారి 5th time కప్ తీసుకొస్తామని చెప్పి యాజ్ ఎ ప్లేయర్గా అండ్ మా టీమ్మేట్స్ తరపున చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు CCL ప్లాట్ఫామ్ అనేది విష్ణు మాకు ఇచ్చినది. వీఆర్ వెరీ హ్యాపీ. బాగా ఇంట్రెస్ట్ పెరిగింది క్రికెట్ మీద. 30-40 వేల మంది మధ్యలో మేము ఆడటం అనేది ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. చాలా బాగా ఆడుతున్నాం. ఇయర్కి పెరుగుతూనే ఉంది స్టాండర్డ్. అండ్ తెలుగు వారియర్స్ బై ద వే 4 కప్పులు కొట్టింది. 5th కప్ ఈసారి ఇంకా బాగా ఆడుతున్నాం. ఎస్పెషల్లీ మా కెప్టెన్, మా తమన్, అశ్విన్ అందరూ మంచి ఫామ్లో ఉన్నాం. డెఫినెట్గా కప్పు కొడతాం. అండ్ సచిన్ జోషిజీ మీరున్నారు కాబట్టి మాకు ఈ టీం ఉంది.
వెరీ నైస్ ఓనర్ వీ హ్యావ్. సో ఈ 5th కప్ ఎట్టి బస్లో మేము కొట్టి చూపెడతాం. అండ్ బై ద వే ఫస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ ఈ పాకిస్తాన్ అంటున్నా, సారీ, మా కర్ణాటక బుల్డోజర్స్తో బెంగళూరులో ఆడబోతున్నాం. ఫస్ట్ మ్యాచ్ మాకు బాగా థ్రిల్లింగ్ మ్యాచ్, నిజంగా వెయిటింగ్ ఫర్ దాట్. ఇంకా అలా మెల్లిగా కప్పు కొట్టేస్తాం. అందరికీ నమస్కారం అండి. సో థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ విష్ణు గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే CCL నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అండ్ ఇట్స్ సెలబ్రిటీస్కి ఇది టాప్ లీగ్ అనమాట. సో ఆబ్వియస్లీ ఒక స్టాండర్డ్తో ఆడుతున్నారు. సో లుకింగ్ ఫార్వర్డ్. అండ్ తెలుగు వారియర్స్ ఒక చాలా ప్యాషనేట్గా మా కెప్టెన్ అఖిల్ గారు, ఆయన ప్యాషన్ గురించి నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. చాలా ఒక విరాట్ కోహ్లీ లాగా మా టీంకి ఒక మంచి ప్యాషన్తో టీంని మోటివేట్ చేస్తూ 4 times కప్ కొట్టాం. అండ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ తమనన్న ఆయన గురించి నాకు కొత్తగా చెప్పక్కర్లేదు, ఆయన అంతే ప్యాషన్తో మా అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. సో సచిన్ జోషి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. సో CCL 11th సీజన్ ఇది. ఫస్ట్ సీజన్ నుంచి ఉన్నాను. ఐ నో అప్స్ అండ్ డౌన్స్ వాట్ విష్ణు సార్ హ్యాస్ బీన్ ఫేసింగ్. బట్ ఎవ్రీ సీజన్కి ఇదొక ప్లేయర్స్ తరఫు నుంచి ఇదొక టఫ్ కాంపిటీషన్ అవుతుంది. యాక్టర్స్ కంటే ఈ 1 monthలో వీఆర్ లైక్ క్రికెటర్స్. సో అంత ఫిట్నెస్తోని, అంత ట్రైనింగ్తోని, అండ్ వీ హ్యావ్ అ లవ్లీ ఓనర్ సచిన్ జోషి గారు. Bhai, thank you so much for leading us. And also we have a very intelligent captain. Idi na personal opinion, because he knows what to do in what situation, ఏ మూవ్ చేయాలో, which bowler to bowl, which batsman to send and stuff like that. So he's a very intelligent captain. And Tamananna, he's my partner for this season. We are looking forward to win this season for sure. No more అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాం మేము. ఎవరు చెప్పమంటే వాళ్ళకి చెప్పేస్తాం. బట్ ఎస్, దిస్ సీజన్ వీ గోనా విన్ దిస్ కప్. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా ఒక డిఫరెంట్ అయిన ఒక ప్రెస్ మీట్, మీకే తెలుసు కదా. ఇప్పుడు వేరే స్ట్రెస్లో ఉంటాం, పాట సింగిల్ రిలీజ్కి, సినిమా రిలీజ్కి. బట్ ఇది స్ట్రెస్ రిలీజ్ మాకు. క్రికెట్ అనేది ఇట్స్ లైక్ కంప్లీట్ ఒక క్రికెట్ మోడ్. అది టీంతో, అది ఒక ఫీలింగ్ అండి. ఆ బస్లో కూర్చుని ఒక టీం జెర్సీ వేసుకుని ఒక టీంతో వెళ్ళడము, ఇట్స్ నా చైల్డ్హుడ్ డ్రీమ్ అనమాట. నేను చాలా దీనికోసం మేనిఫెస్ట్ చేశాను. సరే ఇంకా 40 ఏళ్ళు వచ్చింది, ఇంకా మనల్ని ఎవరు క్రికెట్ ఆడిపిస్తాడు అని ఎంతో బాధతో ఉన్నాను లైఫ్లో. చాలా బాధ కలిగి ఇంకా ఎండిపోయిన బతుకుని ఇంకా ఏం చేస్తాం, సరే ఏదో ఉన్నంతకాలం మంచి మ్యూజిక్ చేసి వెళ్ళిపోదాం లైఫ్లో అనుకున్నప్పుడు ఈ CCL అనే ఈ ఫార్మాట్, ఇది విష్ణు, దాని తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి ఒక సెలబ్రిటీ మోడ్కి వెళ్ళి క్రికెట్లో రావడము, ఇంకంతా చాలా స్ట్రెయిన్ తీసుకున్నాము. సో దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ విష్ణు, రియల్లీ మేకింగ్ మై డ్రీమ్. దిస్ సంథింగ్ ఇస్ ఎ డ్రీమ్ నాకు. ఒక స్టేడియంస్లో, ఉప్పల్ స్టేడియం కన్నా టికెటే దొరకదు, బట్ మధ్య పిచ్లో వెళ్ళి ఆడుతున్నాం. ఇండియాలో ఉండే బెస్ట్ క్రికెట్ గ్రౌండ్స్లో వెళ్ళి మ్యాచ్ ఆడుతున్నాం. ఎక్కడో సచిన్ కొట్టిన 100s కానీ ధోని కొట్టిన గ్రౌండ్స్లో అంతా వీఆర్ గోయింగ్ ప్లేయింగ్ ఇన్ దట్ గ్రౌండ్. అంత హై ఫీలింగ్ అది. మనం చూడడానికి వెళ్తాం, బట్ ఆ పిచ్లో వెళ్ళి ఒకసారి ఆ నేలను ముట్టి మన సీనియర్ ప్లేయర్స్ అంతా ఆడిన గ్రౌండ్లలో మేము అంతా కాలు పెడుతున్నాం, దాంట్లో వెళ్ళి ఆడుతున్నాం అంటే ఇట్స్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్. అండ్ ఇది సంథింగ్, ఈ మేక్ అ విష్ అంటారు కదా లాస్ట్లో, ఎవరో పేషెంట్లు ఉంటారు కదా, మేక్ అ విష్ అని చేస్తారు కదా, అలా నేను కూడా ఈ క్రికెట్ పేషెంట్ నేను. సో ఈ పేషెంట్ని, ఈ ప్యాషన్ అర్థం చేసుకుని అఖిల్ పాపం నన్ను దేంట్లో నమ్మడు, బట్ ఆ నమ్మకాన్ని ఎలా అయినా, బికాస్ దాన్ని మెల్లగా ఒక్కొక్క స్టెప్తో నమ్మి లాస్ట్ 3 seasonsగా నౌ ఈస్ గాట్ సమ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. అది మ్యూజిక్లో కూడా అండ్ క్రికెట్లో. సో వీ బోత్ షేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ అండ్ ఆఫ్ గ్రౌండ్. వెరీ వెరీ అగ్రెసివ్ క్యాప్టెన్. అంటే తనకు తెలుసు ఎవడు పరిగెడతాడు, ఎవడు లేజీ, ఎవడు క్రేజీ అని తనకు తెలుసు. సో కంప్లీట్ టీమ్ పిక్చర్ తనకు తెలుసు. బికాస్ ఆఫ్ లేట్ మనందరం యాక్టర్స్, సో వీ ఆల్ నో హౌ సడన్గా ఒక 3 months మనం క్రికెట్కి రావడం. నిజంగా నేను హాలిడే వెళ్ళడమే మానేశాను క్రికెట్ వల్ల. బికాస్ ఇదే హాలిడే మాకు, ఒక టీంకి అంతా. 9 months పెట్టే స్ట్రెస్ వర్క్లో ఈ 3 months మాకు ఇచ్చే క్రికెట్ ఇస్ లైక్ సంథింగ్.
ఐ థింక్ ఎవరు ఈ టీంలో ఉండే వాళ్ళు ఎవరు నాకు తెలిసి లాస్ట్ ఒక 10-15 ఏళ్ళగా పెద్దగా హాస్పిటల్కి వెళ్ళి ఉండేవారు కదా, బికాస్ దిస్ క్రికెట్ ఈస్ రిలీవింగ్ దట్ మచ్ స్ట్రెస్. అది మాకు హెల్త్ వైజ్గా అండ్ సేమ్ థింగ్ సో మచ్ ఆఫ్ మాకు ఎనర్జీ ఇస్తుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ టీమ్స్ తెలుగు వారియర్స్. ఇక్కడ టీం కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. అంటే అందరూ ఉండే 14 మందిను క్యాప్టెన్కి ఫోకస్డ్గా ఉంటారు. అది టీంలో అతనే యంగెస్ట్ మరి చూస్తే. బట్ అందరూ respect him so much because his ideology and his progress towards team is always great, and his fire is completely on fire. దగ్గరికి వేడి గాలి కొడుతుంటుంది, ఓకే వెళ్ళిపోదాం ప్రశాంతంగా దూరంగా వెళ్ళిపోదాం. అసలు మామూలు వేడిగా ఉన్నాడు క్యాప్టెన్. అసలు ఎలాంటి బాల్ అయినా తీసుకెళ్ళి పైన కొడతారు. అసలు అది ఏంటి ఆ ఆర్మ్స్ బిల్ట్ విత్ సో మచ్ స్క్వాజ్నెగర్ ఆర్మ్స్ అనమాట. సో అలా we look up to him so much because he's such a great man in the ground and off the field, on the field also. We never, captain mode lo undu, we all have so much of fun. ఆ బస్సులో మీరు ఒక వీడియో చూస్తే ఒక 5-6 years ట్రెండ్ అవుతుంది, అలా ఉంటుంది ఆ వీడియోస్ అంతా. చాలా క్రేజీగా ఉంటుంది ఈ టీమ్తో. ఇట్స్ ఫెంటాస్టిక్ జర్నీ. అండ్ కమింగ్ టు సచిన్, అవర్ టీమ్ ఓనర్, నెవర్ ఈస్ బీన్ లైక్ ఆ ఓనర్షిప్ మనం చేస్తున్నాం అలా కాకుండా టీంతో కలిసి ఈ గేవ్ దట్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆల్వేస్. టీంకి ఒక సపోర్ట్ ఉంటూ 14 ఏళ్ళుగా ఒక 12 yearsగా ఒక టీంకి ఓనర్షిప్గా ఉంటూ ఆ టీంకి సపోర్ట్ చేస్తూ చాలా పెద్ద ఫీలింగ్, చాలా గ్రేట్. బికాస్ దీనికి కాస్ట్ ఉంటుంది, ఎంతో ఖర్చు ఉంటుంది, బట్ ఈస్ మేనేజింగ్ ఇట్ ఇన్ అ గ్రేట్ వే అండ్ ఈ సపోర్టింగ్, ఈస్ ట్రస్టింగ్ ద హోల్ టీమ్. డెఫినెట్గా వీళ్ళు గెలుస్తారని. అది మా క్యాప్టెన్ 4 కప్పులు గెలిచారు. బట్ ఈసారి 2025 ఎండ్ కూడా 5లో ఆగుతోంది బ్రదర్. 5th కప్ మందే. లాస్ట్ టైం ఏదో విష్ణు ఏదో పూజలు అంతా చేశారు కదా బ్రో. లాస్ట్ టైం 0.6లో పోయింది. లాస్ట్ టైం 0.006లో సెమీఫైనల్స్ నుంచి వెళ్ళిపోయాం. అసలు ఎలా మళ్ళీ మేనే క్యాల్కులేటర్లు వేసుకుని రన్ రేట్ అంతా చూసాం. బట్ నిజంగానే చేశారు. బట్ విష్ణు చెప్పారు ఈసారి వేరెవరో గెలుస్తారు మీరు గెలవరు అని. బట్ ఈసారి విష్ణు అలాంటివి చెప్పొద్దు విష్ణు, బికాస్ మీ నాలుకలో ఏదో ఉంది. ఈసారి అయితే చాలా గట్టిగా ఇంత చలిలో కూడా హైదరాబాద్ చాలా రోజుల తర్వాత 11-12 డిగ్రీల్లో కూడా మా చేతులు అసలు ఫుల్గా చాలా లాస్ట్ 3 monthsగా చాలా విపరీతంగా ప్రాక్టీస్ చేశాము. అండ్ ఐ లవ్ దిస్ టీమ్. ఇక్కడ ఎవ్రీ ఇండివిజువల్ సరే, సామ్రాట్, అశ్విన్, విశ్వ, రఘు, ఆది, కలుషుడిది బాలేదు, ఇంకా చాలామంది ఉన్నారు, ఎవరు రాలేదు. బట్ ఐ లవ్ దిస్ టీమ్. వీళ్ళ కోసం ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ద బెస్ట్ పాసిబుల్ ఆల్వేస్. అండ్ మా కోచ్ ఫయాజ్ అతను రాలేదు, సో అతను కూడా చాలా కష్టపడి మా టీంని గాలిపడ్డా. ఫయాజ్ వచ్చారా థ్యాంక్ యూ. గ్లార్ కొడుతోంది, రండి వచ్చారు. అండ్ ఫైనలీ విష్ణు, ఎంత ప్యాషన్ కావాలి ఇంత పెద్ద టీంని, ఇంత పెద్ద సీజన్ని రన్ చేయడం. అంటే ఒక పెళ్లి చేసినట్టే. ఒక పెళ్ళికి ఎవడో ఒకటి కంప్లైంట్, దువెన్లో కూడా ఒక పెళ్ళి ఆగిపోయింది, ఒక దువెన్ లేదు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు ఆగిపోయే రోజులన్నీ కూడా ఉన్నాయి. బట్ అలా ఒక విష్ణు ఇంత ఒక ప్యాషన్తో ఈ సీజన్ని, ఒక క్రికెట్ టీం, అది యాక్టర్స్ జనరల్లీ క్రికెట్ టీమ్నే నమ్మరు, ఇది ఒక యాక్టర్స్ వీళ్ళు బాగా ఆడతారు, వీళ్ళకి ఫ్యాన్స్ తెస్తారని చెప్పి ట్రస్టింగ్ సో మచ్ అండ్ ఇన్వెస్టింగ్ హిస్ టైమ్ అండ్ హిస్ మనీ ఇన్ సో మచ్ థింగ్స్. సో హ్యాట్స్ ఆఫ్ టు విష్ణు ఫర్ బ్రింగింగ్ ద హోల్ ఇండియాలో ఉండే అన్ని టీంని, బెంగాల్ టైగర్స్ కానీ, లైక్ కర్ణాటక బుల్డోజర్స్ కానీ, అట్లా కేరళ, చెన్నై, ఎంతో టీంని మళ్ళీ ఇంత టీమ్స్ని తీసుకొచ్చి ఒక చోట అసెంబుల్ చేసి పెద్ద పెద్ద గ్రౌండ్స్లో ఆడించడం అనేది చాలా పెద్ద విషయం. ఆ పర్మిషన్స్ అన్ని తేడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు విష్ణు ఫర్ హిస్ కమెండబుల్ ప్యాషన్ అండ్ హిస్ డ్రైవ్ టువర్డ్స్ దిస్ క్రికెట్. And I'm so happy Vishnu, always we are there for you to support in all the ways in life because you made our dreams come true. And thank you so much. Bye. My main sponsor Rika Wali, brother, welcome to Telugu Warriors. From 8th onwards you will know what we are. Thank you so much. The way Thaman spoke, I guess everything that I had planned to speak today, Thaman has done the honors. Well, it's nice. I mean, I feel so happy. We all are here. Thaman is taking responsibility. Everybody is taking responsibility. But like I would like to take on what Thaman said, that every child in India has a dream to play cricket. You know, somewhere or the other, they play cricket in the school, they begin. We all have, even a part of CCL, every actor who's a part of CCL had a dream to play cricket. And somewhere he wanted to be like the cricketers that we've watched, like the great Sachin Tendulkar or all the greatest cricketers, MS Dhoni, we saw, we still see him playing. So it was all our dreams. And this dream couldn't come true because, you know, we all watch dreams. But how many people do actually have the capacity to fulfill them?
So I would give the credit to Vishnu because I've been seeing him from 2002 when he first set up a small game, then he made it bigger and made this vision come true for everybody, all the actors, all the cricketers that have become cricketers and made our dream come true. So thank you, Vishnu, for making this CCL happen. All the ups and downs I've seen through with you. So that's great. And here, you know, when I took over Telugu Warrior, so first of all, I would like to say that Venki sir is the owner. I'm just partnering with him and taking participation. He's not here because he's unwell. So as a owner, I saw a lot of responsibilities, and I saw the team the way it was functioning. Telugu Warriors was always the best team before I took over as well, but they couldn't get the edge to win the cup. So somewhere I saw that there was, you know, miscommunication, or somehow there was no connect in the team. I think that was my first responsibility, and when I fulfilled that responsibility, we won the first cup in 2014. That I feel was a great change in Telugu Warriors. But this is a team sport, and team sport cannot run and function without great players. And I think most of them have always been there right from the beginning, and all the team players are like family to me because they all have given their hard work, their sweat, their support to the team every stage, whether it was ups and downs. The team has always been there. Thank you very much to the team, everyone here, and especially Akhil. You know, he has been a passionate cricketer, passionate actor. He's, you know, somewhere I could see similar traits of mine, the way I feel about anything and everything. So he's not just passionate cricketer or an actor, but he's a passionate person. No matter what he does. I know times can be rough, but he's one person who can fight against the tide and win. That is the dream that he can fulfill. And not just this time, but every time. He will make sure the team wins. So I'm happy, I'm glad he's taken the responsibility, and I can just enjoy the position of a team owner than a cricketer or a player. Thanks to him. And Thaman, of course, you've seen him with all his passion as well. He brings the charm to the team and makes sure that the team is in the good spirits, because good spirit is what makes sure the team wins. The good confidence is required. And lastly, I would like to thank all the sponsors being a part of it. Thanks Rika Valley to come on board this year with us, and all the sponsors that are coming on board, Kalyan and all of them with us. Thank you very much, everyone.